చెప్తున్నారు? బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్లకు దడ పుట్టిస్తున్నారు విసి సజ్జనార్. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళని వదిలేదే లేదంటున్నారు ఆయన. సుమోటోగా కేసులు నమోదు చేస్తున్నారు పోలీసు అధికారులు. నెక్స్ట్ టార్గెట్ బిగ్ బాస్ ఫేమ్ పల్లవి ప్రశాంత్ అంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. గతంలో బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేశాడు పల్లవి ప్రశాంత్ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన వీడియోను ఇన్స్టా స్టోరీలో పెట్టాడు అన్వేష్. 2-3 రోజుల్లో పల్లవి ప్రశాంత్ పై కేసు నమోదయ్యే ఛాన్స్ ఉందంటూ కూడా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే భయ్యా సన్నీ యాదవ్, హర్ష సాయిల పైన కేసు నమోదైంది. పరారీలో ఉన్నాడు భయ్యా సన్నీ యాదవ్. ఏపీలో లోకల్ బాయ్ నానిపై కేసు నమోదైంది. అరెస్ట్ అయిన ఘటనకు సంబంధించి కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఇక త్వరలోనే పరేషాన్ బాయ్స్, వినయ్ కుయా వీళ్ళ మీద కూడా కేసు నమోదయ్యే అవకాశం ఉందంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇటు పల్లవి ప్రశాంత్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కి సంబంధించి ఒక వీడియో చేశాడంటూ అన్వేష్ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఒకసారి ఆ వీడియో చూద్దాం. లాగా బ్లైండ్ గా క్రికెట్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. అనలిస్ట్ మిగతా టిప్పర్స్ లాగా బ్లైండ్ గా ప్రెడిక్షన్ ఇవ్వాలి. అలాగని ప్రతి మ్యాచ్ కవర్ చేయాలి. ఒక్కసారి మ్యాచ్ ఇచ్చిందంటే తగ్గేదే. నా పేజ్ బయోలో క్రికెట్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. అనలిస్ట్ మిగతా టిప్పర్స్ లాగా బ్లైండ్ గా ప్రెడిక్షన్ ఇవ్వాలి. అలాగని ప్రతి మ్యాచ్ కవర్ చేయాలి. ఒక్కసారి మ్యాచ్ ఇచ్చిందంటే తగ్గేదే. రైట్, అది ఆ యాప్ ప్రమోషన్ కి సంబంధించి ఒక్కసారి ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో ఇటు పల్లవి ప్రశాంత్ మీద కూడా కేసు నమోదయ్యే అవకాశం ఉందంటూ కూడా జోరుగా చర్చ జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి విసి సజ్జనార్ కూడా రియాక్ట్ అయ్యారు. ఒకసారి ఆయన రియాక్షన్ చూద్దాం. ఆల్రెడీ చాలా చోట్ల దే ఆర్ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఇట్. చాలా కంప్లైంట్స్ కూడా వాళ్ళకి రావడం జరిగింది. సో డెఫినెట్లీ వచ్చే రోజు ఐ థింక్ ఎవరు కూడా అతీతం కాదు. నో వన్ ఈజ్ అబౌవ్ ది లా. డెఫినెట్లీ వాళ్ళు పెడుతున్నారు. ఇంకా కొంతమంది ఇంకా పెడుతున్నారు అని చెప్పి తెలిసింది. వాళ్ళు చాలా ధీమా మాకేం కాదని చెప్పి. బట్ డెఫినెట్లీ ఏదో ఒక రోజు వాళ్ళపైన కూడా యాక్షన్ ఉంటుంది. సో వాళ్ళకే నష్టం జరుగుతుంది. వాళ్ళు మంచి కోసము వాళ్ళు ఇప్పటి నుంచి వాళ్ళు ప్రమోట్ చేయవద్దని చెప్పి మీ ద్వారా కోరుతున్నారు. పోలీస్ ఆల్రెడీ చాలా చోట్ల దే ఆర్ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఇట్. చాలా కంప్లైంట్స్ కూడా వాళ్ళకి రావడం జరిగింది. సో డెఫినెట్లీ వచ్చే రోజు ఐ థింక్ ఎవరు కూడా అతీతం కాదు. నో వన్ ఈజ్ అబౌవ్ ది లా. డెఫినెట్లీ వాళ్ళు పెడుతున్నారు. ఇంకా కొంతమంది ఇంకా పెడుతున్నారు అని చెప్పి తెలిసింది. వాళ్ళు చాలా ధీమా మాకేం కాదని చెప్పి. బట్ డెఫినెట్లీ ఏదో ఒక రోజు వాళ్ళపైన కూడా యాక్షన్ ఉంటుంది. సో వాళ్ళకే నష్టం జరుగుతుంది. వాళ్ళు మంచి కోసము వాళ్ళు ఇప్పటి నుంచి వాళ్ళు ప్రమోట్ చేయవద్దని చెప్పి మీ ద్వారా. మన నెక్స్ట్ చేయబోయే రైడ్ కోసం నేను ఒక కొత్త కెమెరా రైట్, అది ఎవరు చట్టానికి అతీతులు కాదు. అందరూ చట్టానికి లోబడి ఉండాలి, లోబడి పనిచేయాలి. ఈ నేపథ్యంలో ఎవరిని విడిచిపెట్టేది లేదు. ఎవరి పని వాళ్ళు చేసుకెళ్ళిపోతున్నారు. ఇటు చట్టం తన పని తాను చేసుకు వెళ్ళిపోతోంది. త్వరలో మరికొంతమంది మీద కేసులు నమోదయ్యే అవకాశం ఉందంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే సుమోటోగా కేసులు నమోదు చేస్తున్నారు పోలీసులు. ఇప్పటికే తెలంగాణలో ఏ స్థాయిలో ఈ అంశానికి సంబంధించి పోలీసులు చర్యలకు ఉపక్రమించడం జరిగిందో మనం చూసాం. అట్ ద సేమ్ టైం ఇటు ఆంధ్రాలో కూడా ఇప్పటికీ లోకల్ బాయ్ నానిని కూడా అరెస్ట్ చేశారు. అఫ్ కోర్స్ తన క్షమాపణలు చెప్పినప్పటికీ కూడా జరగాల్సిన ఆ ఇబ్బందికర వాతావరణం జరగాల్సిన ఇష్యూస్ జరిగిపోయాయి. ఆ ప్రమోట్ చేసిన యాప్స్ కారణంగా కావచ్చు, లేకపోతే ప్రమోషన్స్లో కారణంగా కావచ్చు, మరి ముఖ్యంగా బెట్టింగ్ యాప్స్ కారణంగా వేలాది మంది కాదు లక్షలాది మంది వీటి బారిన పడ్డారు. కొంతమంది కుటుంబాలను కోల్పోయారు. కుటుంబం వాళ్ళని కోల్పోయింది. కొంతమంది ఆర్థికంగా దిగాలైపోయారు. ఆర్థికంగా కోల్పోవడం జరిగింది. ఆర్థికంగా నష్టపోవడం జరిగింది. ఆర్థికంగా వాళ్ళు తమని తాము ఏ స్థాయిలోకి వెళ్ళిపోయారంటే కుదేలైపోయారు. ఆ కుటుంబాలు అయితే మాత్రం పూర్తిగా నష్టపోయాయి. ఇప్పుడు క్షమాపణ చెబితే ఇది కరెక్టా? ఇది గతంలో కూడా నేను అడగడం జరిగింది. ఇప్పుడు కూడా మిమ్మల్ని అడగడం జరుగుతోంది. 10 సార్లు అడగడం జరుగుతుంది. ఎందుకంటే మీరే ఆ ఫాలోవర్స్. ఈరోజు ఇక్కడ ఈ కథను చూస్తున్న మీలో కొంతమంది వాళ్ళకి ఫ్యాన్స్గా ఉండుండొచ్చు, లేకపోతే మీలో కొంతమంది వాళ్ళకి ఫాలోవర్స్గా ఉండుండొచ్చు. అఫ్కోర్స్ ఫ్యాన్స్ ఉండడం తప్పు కాదు, ఫాలోవర్స్గా మారడం కూడా తప్పు కాదు. కానీ వాళ్ళు చేసే తప్పులకు సంబంధించి బలయ్యేది మీరే. ఒకవేళ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నప్పుడు అరే మనవాడే కదా, మనవాడు చెప్తున్నట్టే మనం నమ్మచ్చు కదా అని చెప్పి మనం వెళ్ళే అవకాశం ఉంటుంది. అలా ఊబిలోకి దిగిపోయిన వాళ్ళు ఎంతమందో, ఆ ఊబిలో దిగిపోయి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఇంకెంతమందో, ఆ ప్రాణాలు కోల్పోయిన ఆ వ్యక్తి మీద ఆధారపడిన కుటుంబాలు ఇంకెన్నో. ప్రస్తుతం ఈ నేపథ్యంలోని బెట్టింగ్ యాప్స్ మీద యుద్ధం మొదలైంది. పోలీసులు చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. గతంలో ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో సోకాల్డ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్కి వాళ్ళందరినీ కూడా లిస్ట్ ప్రిపేర్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఒక్కొక్కరిగా వాళ్ళని విచారణకు పిలిచే అవకాశం పుష్కలంగా కనిపిస్తోంది ఇక్కడ. ఈ నేపథ్యంలో మీకేమనిపిస్తుందో చెప్పే ప్రయత్నం చేయండి. మా ప్రతినిధి శిల్ప అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శిల్ప, పోలీసులు ఎటువంటి యాక్షన్ ఆఫ్ ప్లాన్తో వెళ్ళడం జరుగుతోంది? ఎటువంటి సెక్షన్స్ కింద కేసు నమోదవుతున్న పరిస్థితి ఉంది అక్కడక్కడ?
రాష్ట్రాల్లో ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్న వారిపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఉక్కుపాదం మోపుతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే ఒకవైపు అన్వేష్ కావచ్చు, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సంయుక్తంగా దీనిపైన చర్చించుకున్నారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ద్వారా ఎంతమంది అమాయకులు బలయ్యారని కూడా వీటినన్నింటిని కూడా గత వారం కింద చర్చించుకున్నారు. అనంతరం ఒకవైపు ఈ మధ్యకాలంలోనే దీనిపైన ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు. ట్వీట్ చేసిన అనంతరం నూతనకల్లో ఏదైతే సూర్యాపేట జిల్లా నూతనకల్లో ఇప్పటికే సన్నీ యాదవ్ పైన కేసు నమోదైంది. ప్రస్తుతం సుమోటోగా కేసు పోలీసులు స్వీకరించారు. ఇంకోవైపు గతంలో లోకల్ బాయ్ నాని కూడా ఇదే విధంగా యాప్ను ప్రమోట్ చేశారు. ప్రమోట్ చేయడంతో దీనిపైన ఎండీ సజ్జనారు ట్వీట్ చేశారు. ఎక్స్ వేదిక ట్వీట్ చేశారు. ట్వీట్ చేసిన అనంతరం అక్కడ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎప్పుడైతే ఈ మొత్తం కూడా ప్రస్తుతం మొత్తం సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఈ విషయం ఎప్పుడైతే తెరపైకి వచ్చిందో బెట్టింగ్ యాప్స్పై తెలంగాణ ప్రభుత్వం అటు సీరియస్గా ఉంది, అటు ఆర్టీసీ ఎండీ దీన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారని తెలియగానే ఒకవైపు సురేఖ వాణి కూతురు కూడా దీనిపైన నేను సారీ చెప్తున్నా, తెలిసి తెలియక నేను చేశాను, అంతేగాని దీని వెనక ఎలాంటి ఉద్దేశం లేదంటూ కూడా దీనిపైన వివరణ ఇచ్చినప్పటికీ ఒకవైపు దానిపైన వివరణ ఇటు లోకల్ బాయ్ నాని ఇచ్చినప్పటికీ అరెస్ట్ చేశారు. సో ప్రస్తుతం మొత్తం మీద ఎవరెవరు ముఖ్యంగా పబ్లిక్ ఫిగర్స్ వాళ్ళు ఏ చెప్పినా ఫ్యాన్స్ కావచ్చు వాళ్ళందరూ అది నమ్ముతారు, వాళ్ళు అది చేస్తుంటారు. సో వాళ్ళు కొంతమందికి ఇన్స్పిరేషనల్గా ఉంటారు. వాళ్ళకి మంచి చేయకపోయినా సరే కానీ వాళ్ళు చెడు చేస్తున్నారు. ఈ చెడు వాళ్ళ ఫ్యామిలీస్ పైన ఎఫెక్ట్ పడుతుంది. ఇక్కడ ఒక మాట ప్రచారంలో వస్తుంది. ఎందుకంటే వీళ్ళు సోకాల్డ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ గా మారిపోయిన తర్వాత, ఫాలోవర్స్ పెరిగిపోయిన తర్వాత మేమేం చెప్పినా జరుగుతుంది, మేమేం చెప్పినా అది యాక్సెప్ట్ చేస్తారని ఒక బహుశా ఆ మూడ్లోకి వెళ్ళిపోయినట్టున్నారు. ఆ నేపథ్యంలో బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ప్రమోషన్కి వెళ్ళారు. సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు కాస్త కోలుకున్నారు, బయటకు వచ్చి దీని నుంచి అంటే మాకు ఇబ్బందికర వాతావరణం ఉంటుందో, లేకపోతే పోలీసులు అరెస్ట్ చేస్తారన్న భయమో, లేకపోతే ఇంకేమైనా కారణాలు, ఒక్కొక్కరు కూడా క్షమాపణలు చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో క్షమాపణలు చెప్తే వదిలేసే పరిస్థితి కనిపిస్తుందా? పోలీసులు ఏమంటున్నారు ఈ వ్యవహారం మీద? కానీ దీనిపైన ఒకవైపు పోలీసు యంత్రాంగం మాత్రం చాలా సీరియస్గా ఉంది. దానికి ఎగ్జాంపులే మనం లోకల్ బాయ్ నాని చూసుకోవచ్చు. ఎందుకంటే ఒకవైపు లోకల్ బాయ్ నాని సోషల్ మీడియా వేదికగా తన క్షమాపణలు కోర తెలిసి తెలియక చేశామన్నప్పటికీ ఒకవైపు పోలీసులు మాత్రం దీన్ని సీరియస్గా తీసుకొని ప్రస్తుతం లోకల్ బాయ్ నాని పైన కేసు నమోదు చేశారు. అదే బాటలో ఒకవైపు సన్నీ యాదవ్ పైన కావచ్చు, హర్ష సాయి పైన గతంలోనే కేసు నమోదైంది. మళ్ళీ ఈ రోజు మళ్ళీ అది కూడా ఒకవైపు ట్రెండ్లోకి వచ్చింది. మళ్ళీ రీఓపెన్ చేయాలంటూ కూడా ఒకవైపు వినిపిస్తుండడంతో దీనిపైన కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నాం. మొత్తం మీద ఎక్కువగా ఫాలోవర్స్ వీళ్ళు దీని ద్వారా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల వాళ్ళు డబ్బులు సంపాదించుకోవచ్చు అని ఒకవైపు వాళ్ళు చూస్తున్నప్పటికీ దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి చాలా మంది అమాయకులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. దానికి ఎగ్జాంపుల్ చాలా ఉన్నాయి. చాలా ఫ్యామిలీలు ఒకవైపు నరకయాతన అనుభవిస్తున్నాయి. అయినప్పటికీ వీళ్ళ కకృతి కోసం ఈ విధంగా చేస్తుండడం ఏమాత్రం కరెక్ట్ కాదంటూ కూడా ఇప్పటికి వచ్చారు. ఒకవైపు ఇప్పటికే సజ్జనార్ కావచ్చు మొత్తం కూడా లిస్ట్ అవుట్ చేశారు, ఎవరెవరు ప్రమోట్ చేశారని కూడా. ఇప్పుడు ఆ కోవాలో ఒకవైపు బిగ్ బాస్ ఏమైనటువంటి పల్లవి ప్రశాంత్ కూడా గతంలో ఈ వీడియోస్ అనేవి కూడా ఏదైతే బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేశారో ఆ బెట్టింగ్ యాప్కి సంబంధించినటువంటి కాసేపటి క్రితం ఎవరైతే ప్రపంచ యాత్రికుడు అయినటువంటి అన్వేష్ కాసేపటి క్రితం ఇన్స్టా వేదికగా ఈ ఎవరైతే పల్లవి ప్రశాంత్ చేసినటువంటి వీడియోను స్టోరీ పెట్టారు. సో ఈ స్టోరీ ఖచ్చితంగా ఎండీ దృష్టికి వెళ్ళే అవకాశం ఉంది. ఖచ్చితంగా నెక్స్ట్ టార్గెట్ ఈ ఏదైతే ఇప్పుడు ప్రమోట్ చేసిన వాళ్ళు నెక్స్ట్ టార్గెట్ పల్లవి ప్రశాంత్ అని కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపైన ఇప్పటికే పోలీసులు ఒకరొకరుగా లిస్ట్ అవుట్ చేస్తున్నారు. ఒకవైపు సన్నీ యాదవ్ కావచ్చు, అదేవిధంగా హర్ష సాయి కావచ్చు, లోకల్ బాయ్ నాని కావచ్చు, సురేఖ వాణి కూతురు కావచ్చు, ఈ విధంగా అందరిని ఒకరినొక్కరిగా వాళ్ళు ఎవరెవరు ప్రమోట్ చేశారు అన్ని కూడా లిస్ట్ అవుట్ తీసి సో ఇందులో భాగంగా నెక్స్ట్ పల్లవి ఎవరైతే ఆయన పల్లవి ప్రశాంతే నెక్స్ట్ టార్గెట్ అని కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద తనపైన వచ్చే 3 రోజుల్లో కూడా కేసు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లయితే స్పష్టంగా తెలుస్తుంది. మొత్తం మీద ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళపై మొత్తం ఒక సంచలనంగా మారింది. దీనిపైన ఎట్టి పరిస్థితిలో కూడా ఊరుకునేది లేదు, ఉపేక్షించేది లేదంటూ ఆర్టీసీ ఎండీ దీనిపైన సీరియస్గా ఒక ఉద్యమం ప్రారంభించారని చెప్పారు. ఈ ఉద్యమానికి మొత్తం కూడా ఒకవైపు అటు పోలీస్ యంత్రాంగం నుంచి కావచ్చు ఇటు సపోర్ట్ ఉండడంతో, ఎందుకంటే దీని కారణంగా కొంతమంది ఫ్యామిలీస్ని కోల్పోతున్నారు, దీన్ని అదుపులో చూసుకొని ఎంతో మంది నష్టపోతున్నారు. సో ఇది ఇక్కడితోనే ఆపాలి. ఇప్పుడు ఇక్కడితోనే వీళ్ళు ఏదైతే కేసు నమోదయ్యి కేసులు అవుతూనే వీళ్ళకు గుణపాఠంగా ఉంటుంది. ఖచ్చితంగా దీనిపైన సీరియస్ యాక్షన్ తీసుకుంటామంటూ కూడా ఒకవైపు పోలీస్ యంత్రాంగం నుంచి కూడా ఒక వర్షన్ అయితే వినిపిస్తుంది. సచిన్ రైట్ శిల్ప, మొత్తంగా అయితే మాత్రం ఒక్కొక్కరిగా లిస్ట్ని బయటకు తీయడం జరుగుతోంది.
బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్లకు దడ పుట్టిస్తున్నారు వీసీ సజ్జనార్. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళని వదిలేదే లేదంటున్నారు సజ్జనార్. సుమోటోగా కేసులు నమోదు చేస్తున్నారు పోలీసు అధికారులు. నెక్స్ట్ టార్గెట్ బిగ్ బాస్ ఫేమ్ పల్లవి ప్రశాంత్ అంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గతంలో బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేశాడు పల్లవి ప్రశాంత్ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన వీడియోను ఇన్స్టా స్టోరీగా పెట్టాడు అన్వేష్. 2-3 రోజుల్లో పల్లవి ప్రశాంత్ పై కేసు నమోదయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. ఇప్పటికే భయ్యా సన్నీ యాదవ్, హర్ష సాయి పైన కేసు నమోదైంది. పరారీలో ఉన్నాడు భయ్యా సన్నీ యాదవ్. ఏపీలో లోకల్ బాయ్ నానిపై కూడా కేసు నమోదైంది. అరెస్ట్ వరకు వెళ్ళిన అంశానికి సంబంధించి మాట్లాడుకున్నాం. ఇక త్వరలోని పరేషాన్ బాయ్స్ వినయ్ కుయా పైన కూడా కేసు నమోదయ్యే ఛాన్స్ ఉందంటూ కూడా జోరుగా ప్రచారం జరుగుతోంది.